ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమాడ వీధులలో భగవద్ రామానుజుల వారి వైభవ దర్శనం. తిరుమల దివ్యక్షేత్రంలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుమలలో పలు ప్రాంతాల్లో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. టెంకాయలు, పుస్తక, నాణాల విక్రయశాలను పరిశీలించిన వెంకయ్య చౌదరి. నారాయణవనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా అంకురార్పణ, ధ్వజారోహణం. తిరుపతిలో భాష్యకారులకు తిరునక్షత్ర మహోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో రామానుజుల వారికి తిరుచి సేవ. అపర ఆదిశేషుని దివ్యాంశగా ఈ భూమిపై జన్మించి శ్రీమన్నారాయణుడి అష్టాక్షరి మంత్ర మహిమను లోకవిదితం చేసిన ధర్మనిరతులు, ఆళ్వార్ అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు ఆ భక్తాగ్రేసురుని ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం భగవద్ రామానుజుల వారిని విశేష అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుమల మాడ వీధులలో శ్రీ రామానుజుల వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భగవద్ రామానుజుల వారిని తిరుచి సేవలో దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి, అధికారులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. తిరుమలలోని పలు ప్రాంతాలలో గురువారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలను చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెంకాయల విక్రయశాల, టీటీడీ పబ్లికేషన్స్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల అమ్మకాలశాల, బంగారు, వెండి, రాగి నాణాల విక్రయశాలలను గురువారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఆయన శ్రీవారి ఆలయం అఖిలాండంకు సమీపంలో ఉన్న టెంకాయల విక్రయశాలకు చేరుకున్నారు. టెంకాయల నాణ్యతను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి కొరత లేకుండా విక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టెంకాయల అమ్మకాలలో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు కానీ ఎదుర్కొంటున్నారా అని శ్రీవారి సేవకులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. తరువాత టీటీడీ పుస్తక విక్రయశాలకు చేరుకున్న అదనపు ఈవో అక్కడ ఉన్న టీటీడీ ముద్రణలను, పంచగవ్య ఉత్పత్తులను, అగరబత్తీలను పరిశీలించారు.
అమ్మకాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ పబ్లికేషన్స్ శాలలో అవసరమైన మార్పులను తీసుకువచ్చి భక్తులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు స్టాక్ను భక్తులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బంగారు, వెండి, రాగి నాణేల విక్రయశాలను పరిశీలించారు. ఇక్కడ డాలర్ల విక్రయాల గురించి వివరాలను ఆరా తీశారు. అక్షయ తృతీయ సందర్భంగా విక్రయాలు ఎలా జరిగాయి అని తెలుసుకుని భక్తులకు అన్ని రకాల నాణేలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, నవకలశ పూజలు, సంకల్పం, నంది ధ్వజపటం పూజ జరిపి హారతులు అందజేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రీయంగా నిర్వహించి సకల దేవతలను స్వామివారి వార్షికోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 9వ రోజైన గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమొర, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయస్వామి, చిన్నజీయస్వామి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో నెలవైన కంచి మఠాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. మఠం వద్దకు చేరుకున్న చైర్మన్ కు మఠం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కంచి మఠం పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని, ఉత్తరాధికారిగా ఇటీవలే నియమితులైన శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కంచి మఠం విద్యార్థులు ఆలపించిన భక్తి గీతాలాపన ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన
మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వరుని ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, కలశస్థాపన, కలశారాధన, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి, వాస్తు పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. పినాకిని నది ఒడ్డున నెలవైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు, కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారు స్వయంభూగా వేంచేసి ఉండటం వలన పుష్పగిరి క్షేత్రం హరిహర క్షేత్రంగా, దక్షిణ కాశీగా, రెండవ కాశీగా, మధ్య కైలాసంగా విఖ్యాతిగాంచింది. ఇంతటి ప్రశస్తమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో అర్చకులు వైశాఖ మాసం విధియ నాడు చందనోత్సవాన్ని ఆగమ సంప్రదాయాలతో వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి మూలవర్లను చందన పరిమళంతో దివ్యాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. భక్తులు కనులారా చందన శోభితులైన స్వామివారి దర్శనం పొంది తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. అక్షయ తృతీయ వేడుకలను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారికి విశేషంగా పుష్పార్చన జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీదేవి ముఖాకృతిని పుష్పాలతో రమణీయంగా తీర్చిదిద్ది ప్రత్యేకంగా అర్చనాదులను నిర్వహించారు. ఆపై అమ్మవారి ఆకృతిలోని పుష్పాలతో గర్భాలయంలోని సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పుష్పార్చన గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అక్షయ తృతీయ వేడుకలను సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన నిర్వహించిన అనంతరం ఋత్వికులు వేద పఠనాదులతో ఘనంగా మహాలక్ష్మి యాగాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం ఆలయ వీధులలో రామానుజుల వారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు నెలవైన నారాయణవనం క్షేత్రంలో సముదాయం గ్రామంలో కొలువైన శక్తిరూపిణి శ్రీ అవనాక్షమ్మ, పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా పూజలందుకున్న శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంపై ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. సుగంధ ద్రవ్యాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు దివ్యంగా పరిమళించారు. ఒంగోలు నగరం బాపూజీ గో సంరక్షణ సంఘంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అక్షయ తృతీయ శుభవేళ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీకృష్ణ స్వామి వారికి, అలాగే శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు హరే రామ స్మరణలు చేస్తూ మురళీకృష్ణుని సేవించారు. మాధవా కేశవ మధుసూదన, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం
మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో గంధలేపనోత్సవం ఘనంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఈ సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రునికి గంధలేపనం చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఆ తరువాత సంస్థాన పూజల్లో భాగంగా పూర్ణబోధ మండపంలో శ్రీ మూలారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన పంచహారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా మఠానికి తరలివచ్చి శ్రీ గురు రాఘవేంద్రుని దర్శనం చేసుకున్నారు. కడప నగరం బ్రాహ్మణ వీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి, శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులకు పలు రకాల ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గర్భాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి గంధలేపనోత్సవాన్ని నిర్వహించి ఫలాలతో కూర్చున్న మాలలను అలంకరించి నైవేద్యము, హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వార్లను సేవించి పరవశులయ్యారు. అనంతపురం కొత్త ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశేష అలంకరణలో శోభాయమానంగా అనుగ్రహించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల పూజలు నిర్వహించిన తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి రత్నాలు పొదిగిన బంగారు చీర, గజపుష్ప మాలలతో చూడచక్కగా అలంకరించారు. సహస్ర నామాలను పఠిస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు చక్కని తల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో చందనోత్సవం వేడుకగా జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారికి, ఆళ్వార్లకు, పరివార దేవతలకు విశేష అర్చనలు జరిపి సుందరంగా అలంకరించారు. ఆపై శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి మూలమూర్తికి చందనం పూసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైశాఖ మాసం కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక అర్చనాది విశేష పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని మండపంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు దైవనామస్మరణలు చేస్తూ దీపోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం సంబరంగా జరిగింది. వైశాఖ మాస ఉత్సవాలలో భాగంగా భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో బోనాలను అలంకరించారు. ఆపై శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. వరంగల్ నగరం గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అక్షయ తృతీయ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా తొలుత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి అర్చకులు నిత్య పూజలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, హనుమాన్ స్వామి, భవానీ శంకర స్వామి, సరస్వతీదేవి ఉత్సవ మూర్తులతో పాటు శ్రీచక్రానికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్పాలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఆలయంలో 5 రోజుల పాటు జరుగుతున్న వార్షిక వసంతోత్సవాలలో భాగంగా స్వామివారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో గణనాథుడికి అభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఆపై పార్వతీ నందనుడికి సర్వశోభితంగా అలంకరణ చేసి నైవేద్యము, మహామంగళ హారతులు అందజేశారు. జై గణేశ స్మరణలతో భక్తులు గణనాథుని సేవించి తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 66,616 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,837 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,95,00,000 రూపాయలు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.